ఉట్టుకప్పుడు తినగరా తమ్ముడు, బెల్లం కలిపి తిను. ఏంటమ్మా తమ్ముడికి బెల్లం పెడుతున్నావా? పెట్టు. నా సొమ్ము బాగా పెట్టి ఆయన కాటు రాంబోతులాగా ఊరి మీద కొదులు. మీరు మాత్రం నాకు పెట్టాల్సిందంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి పెట్టట్లే. నేనంటే మొగాన్ని. ఏంట్రా ఏడుపో? నా పిల్లం చచ్చిపోయిందన్నా. వచ్చి పారి కట్టమంటావా? అది కాదన్నా, ఊరి పెద్దవి కదా నీతో చెప్పుకుందామని. మరి చెప్పుకో. చెప్పలేనన్నా. అయితే చెప్పకో. చెప్పకుండా ఉండలేనన్నా. నీ అబ్బా చెప్పు చెప్పడతా. ఏమిటయ్యా పొద్దున్నే గుమ్మంలోని ఏడుపు? పాపా రే బామ్మర్ది, నీ తుక్కు రెగ్గొట్టే ప్లాన్ దొరికిందిరా. నన్ను మీ అక్కతో కొట్టిస్తావా? చెప్తా. బామ్మర్ది. ఏంటి బాయ్యా? పాపం మీ అక్క అనవసరంగా తిట్టి పంపించేసిందిరా. అసలే ఆడు పాపం పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు. మన కుటుంబం తరపున నువ్వు వెళ్ళి ఆయన ఓదార్చా. ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు నాకేం తెలుసు? చవరకా అదే మాటరా. చూడు, మీ అక్కగా పిల్లలు పుడతలేదు. నా తర్వాత మరి ఈ ఊరికి పెద్ద మనిషి నువ్వే కదా, మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావరా? అమ్మో కరెక్ట్ బాయో. చెప్పు 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 చెప్పు, ఏమేం చేయాలి? ఏముందిరా, మొన్న పోయిన వారం గురనాథం అలా అమ్మ పోయిందని నా దగ్గరకు వచ్చి బావురమని ఏడ్చాడు. అప్పుడు నేను, ఒరే గురనాథం, మీ అమ్మ నీ ఒక్కడికే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మేను, అంతెందుకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మేరా అన్నా. అంతే, ఆడ ఆనందపడి వెళ్ళిపోయాడు. ఓ సింతేనా బాయ్యా? నాకు వదిలే, నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి మన కుటుంబం తరపున పరామర్శించి వస్తాగా. బామ్మర్ది, చెప్పులో బెల్లం పెట్టుకుని ఎగేసుకుని వెళ్తున్నావు. వెళ్ళు, చిమ్మిది దొక్కేస్తారు అక్కడ నిన్ను. ఒరే గంజి, ఇక నీకు గంజి వార్చి పెట్టి వెళ్ళాలేదురా. ఒరే బాధపడకురా గంజి. పాపం మీ ఆవిడ నీకొక్కడికే పెళ్ళంగా ఉందా? నాకు పెళ్ళామే, అంతెందుకు ఊరందరికి పెళ్ళామే కదా. ఏంటి మామ గంట కొడుతున్నావు? నోటితో పిలిచావచ్చుగా. ఓరి నీ బద్దకం తగలడా? కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా, నోటితో చీచి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు వెళ్ళ తాళి పట్టు కట్టాను కానీ ముప్పావలా కట్నం ఇచ్చి ముప్పుట్ల మెక్కి చేస్తున్నావు కదరా. ఆ పగవుతున్నావు ఏంట్రా? చిట్టి చిట్టి, ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడపట్టుకుని గంట ఎవరికో కోర్టు పడి తెస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ఆ ముద్దు ముచ్చుగా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పాలని ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి. అరే నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండమే నేనే చెప్పావు. అరే కాల్ తీసి పక్కన పెట్టరా. కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏమిస్తావు? 3000 ఇస్తాను. చెప్తా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా. బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మామయ్య గారు హరికృష్ణ గారు కదండి. హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్, నో, ఆల్ రైట్. మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా. అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయేమంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగా మీరు వెనకడికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పాడ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్.
అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగారి చెప్పి రేపు ఆ పోలు కదా దూరి ఎవరు చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్డు మీద కుదిరితే నేనేమైపోవాలి. నేను ఒప్పుకోనయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకపు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొఖాన్ని తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. నిన్నే సారా. హాయ్ సుబ్బు. రారా. పిలిచావంట్రా? రానా. ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో కిందకు వచ్చావు నువ్వు. ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయితాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయితాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి? డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? పిచ్చినాయాల ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ 2 పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడకపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తకాయితాలు చిత్తకాయితాలు. ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తకాయితాలు నాకు కావాలి. నా చిత్తకాయితాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తకాయితాలు ఇవ్వా. వారే నీ అబ్బా చిత్తకాయితాలు కావరాయి? అవి చిత్తకాయితాలేనండి. చిత్తకాయితాలు కావు. ఏమండి చిత్తకాయితాలే సార్. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తకాయితాలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తకాయితాలు ఇవ్వా. కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తాను. డబ్బులతో రెంచులు కొనుక్కోవాలా? చిత్తకాయితో రెంచులు కొనుక్కుంటాను. నువ్వు పెద్ద హంపి గాడిరా. నువ్వు అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం. పెద్ద హంపి గాడు. చిత్తకాయితో కొంటావు నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త. బోల్డ్ చిత్తకాయితాలు ఉన్నాయి.